సో ఇప్పుడు వర్బ్స్ గురించి చూద్దాము. అండ్ వర్బ్స్ అనేవి ఈ టెక్స్ట్ బుక్స్లో 4th నుండి 10th వరకు ఉన్న బుక్స్లో ఎక్కడున్నాయనేది చూద్దాము. క్లాస్ 4లో పేజ్ నెంబర్ 69లో మీకు కొన్ని వర్బ్స్ ఉన్నాయి. అక్కడ మెయిన్గా రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి ఇవ్వబడింది. రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, మనం వర్బ్స్ గురించి చెప్పుకున్న క్లాస్లో ఈ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అలాంగ్ విత్ స్పెల్లింగ్ రూల్స్ చెప్పుకున్నాము. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. హీ లివ్డ్ విత్ హిస్ వైఫ్. చూడండి, ఈ సెంటెన్సెస్ చూస్తే హీ లివ్డ్ విత్ హిస్ వైఫ్. లివ్డ్ అనేది పాస్ట్ టెన్స్ వర్బ్. అబ్రామ్స్ వైఫ్ కాల్డ్ హిమ్, అది కూడా పాస్ట్ టెన్స్. హీ కాట్ ఏ బిగ్ గోల్డెన్ ఫిష్. కాట్ అనేటటువంటి వర్బ్ అండర్లైన్ చేశారు. షీ వోర్ ఏ క్రౌన్, ఇక్కడ వోర్. ఇక్కడ మీరు గమనిస్తే యాక్చువల్గా లివ్డ్ అండ్ కాల్డ్ అనే వర్బ్స్లో ఈ ఈడి అనేది కనిపిస్తుంది ఎండింగ్లో. మనకి ప్రెజెంట్ టెన్స్ బేస్ ఫామ్ చూస్తే లివ్, లివ్, లివ్డ్, కాల్, కాల్డ్. అంటే ఏవైతే వర్బ్స్కి ఈడి అనేది యాడ్ అయ్యి పాస్ట్ టెన్స్ ఫామ్ అవుతుందో వాటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పి అంటాము. అలాగే ఏవైతే వర్బ్స్కి ఆ ఫామ్ డిఫరెంట్గా ఉంటుందో, అంటే ఈ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ అంటే బేస్ ఫామ్ వర్డ్, పాస్ట్ టెన్స్ ఫామ్ వర్డ్ డిఫరెంట్గా ఉంటాయి. అలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నప్పుడు వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. అండ్ ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్లో కూడా 3 టైప్స్ ఉన్నాయని చెప్పి మనం వర్బ్స్ క్లాస్లో చెప్పుకున్నాము. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను మీకు. అక్కడ ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ప్రకారం, యాక్టివిటీ ప్రకారం ఆ లెసన్లో వచ్చిన ఈ పాస్ట్ టెన్స్ వర్బ్స్ని అక్కడ లిస్ట్ అవుట్ చేయమని ఇచ్చారు. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. అండ్ ఇక్కడ నేను రాసిన కొన్ని వర్బ్స్ ట్రై, ట్రైడ్, విష్, విష్డ్, షౌట్, షౌటెడ్, ఓపెన్, ఓపెన్డ్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఈడి అనేటటువంటి ఫామ్ లెటర్స్ యాడ్ అయితే మనకి పాస్ట్ టెన్స్ ఫామ్ వస్తుంది. ఇవన్నీ కూడా పాస్ట్ యాక్షన్, అయిపోయిన యాక్షన్ని సూచించడానికి ఉపయోగించేటటువంటి వర్డ్స్. నెక్స్ట్ ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్. క్యాచ్, కాట్, వేర్, వోర్, ఈట్, ఏట్, బై, బాట్, మీట్, మెట్, గివ్, గేవ్. ఇవి చూస్తే మీకు అక్కడ ఇచ్చినటువంటి వర్డ్ కాకుండా అక్కడ ఫామ్ మారి వేరే వర్డ్ వస్తుంది. అంతేకాని ఈడీనో టీనో యాడ్ చేస్తే మీకు పాస్ట్ టెన్స్ రాదు. సో ఇవి కూడా ఈ పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉన్నవి కూడా మనం కంప్లీటెడ్ యాక్షన్ని సూచించడానికి యూజ్ చేస్తూ ఉంటాం. మీకు 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి అండ్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ 5th క్లాస్కి వస్తే మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 16లో ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 16 5th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫ్రేజల్ వర్బ్స్. యాక్చువల్గా ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ఒక వర్బ్ బేస్ ఫామ్తో, బేస్ ఫామ్ అవ్వచ్చు, పాస్ట్ టెన్స్ కూడా వస్తుంది దానికి, ఒక వర్బ్తో ప్రిపోజిషన్ లేదా యాడ్ వర్బ్ యాడ్ చేసినప్పుడు ఫామ్ అయ్యేటటువంటి ఒక ఫ్రేజ్ ఆఫ్ వర్బ్ని ఫ్రేజల్ వర్బ్ అంటాము. అండ్ ఈ ఫ్రేజల్ వర్బ్స్కి విడివిడిగా ఆ వర్డ్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి మీనింగ్ అయితే ఉంటుందో ఆ మీనింగ్స్ కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి మీనింగ్ ఈ ఫ్రేజల్ వర్బ్స్కి ఉంటుంది. సో ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో సెట్ ఆఫ్ అని చెప్పి, గాట్ ఓవర్ అని చెప్పి ఎగ్జాంపుల్స్లో ఇచ్చారు. సెట్ ఆఫ్ అంటే టు స్టార్ట్, స్టార్టెడ్. సెట్ ఆఫ్ అనేది అక్కడ పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ ఉంది. సో స్టార్టెడ్ అని చెప్పి సెట్ ఆఫ్, స్టార్ట్, ఐ సెట్ ఆఫ్ ఏ న్యూ బిజినెస్ ఇన్ మై టౌన్. అలాగా ఏదైనా స్టార్ట్ చేయడం అనమాట. అలాగే గాట్ ఓవర్, గెట్ ఓవర్ పాస్ట్ టెన్స్, గాట్ ఓవర్ అది ఏదైనా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అని చెప్పి. సో గాట్ ఓవర్ ద ప్రాబ్లం, ఫౌండ్ ఏ సొల్యూషన్. ఏదైనా ప్రాబ్లంకి ఒక ఆన్సర్, ఒక సొల్యూషన్ దొరకడం అంటే గాట్ ఓవర్. ఆ ప్రాబ్లంని దాటి వెళ్ళడం అని చెప్పి మనకు అక్కడ వస్తుంది. సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి యాక్టివిటీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసింగ్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్. మీకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి ఒక బ్లాంక్లో 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ వస్తుందో
చూస్ చేయమని చెప్పి మీకు అక్కడ ఎక్సర్సైజ్ అనేది ఉంది. అండ్ అవి మనం చూస్తే ఒక సెంటెన్స్ విత్ బ్లాంక్ అండ్ ఇక్కడ 2 ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. అక్కడ ఫిట్ అయ్యేటటువంటి సూటబుల్ ఫ్రేజల్ వర్బ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సెంటెన్స్ చూడండి, రజని ఈజ్ లుకింగ్ ఫర్, లుకింగ్ ఎట్, అలా 2 ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి మనకి. లుకింగ్ ఫర్, లుకింగ్ ఎట్. రజని ఈజ్ డాష్ హెర్ పర్స్, షీ కెప్ట్ సమ్వేర్. అంటే తను ఎక్కడో పెట్టింది పర్స్ని. సో ఏం చేస్తుంది పర్స్ కోసం? లుకింగ్ ఎట్ నా, లుకింగ్ ఫర్ నా. లుకింగ్ ఫర్ అంటే వెతుకుతుంది అని అర్థం వస్తుంది. లుకింగ్ ఎట్ అంటే చూస్తుంది, ఫిక్స్డ్గా చూడడం. దేన్నైనా కంటిన్యూస్గా చూడడాన్ని మనం లుకింగ్ ఎట్ అని అంటాము. సో ఇక్కడ లుకింగ్ ఫర్ అంటే వెతకడం కాబట్టి మనకి ఈ లుకింగ్ ఫర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రజని ఈజ్ లుకింగ్ ఫర్ హెర్ పర్స్, షీ కెప్ట్ సమ్వేర్. ఎక్కడో పెట్టిన దాని వైపు తదేకంగా ఎలా చూస్తుంది? లుకింగ్ ఎట్. సో అది రాంగ్. ఇక్కడ లుకింగ్ ఫర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ద కింగ్ హర్డ్ దట్ రంగయ్య వాజ్ ఎ గ్రేట్ మ్యూజిషియన్. కింగ్ రంగయ్య అనే అతను చాలా గొప్ప మ్యూజిషియన్ అని చెప్పి విని ఉన్నాడు. సో హీ డాష్ ద మ్యూజిషియన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ సెంట్ ఫర్, సెంట్ ఇన్. సో విని ఉన్నాడు రాజు, అతని గురించి పంపించాడు. సెంట్ ఫర్ అంటే ఏదైనా వర్డ్ పంపించడం, ఎవరి గురించి అయినా కబురు పెట్టడం. అలాగే సెంట్ ఇన్ అంటే లోపలికి పంపించడం, ఏదైనా ఆర్డర్ కానీ వ్యక్తిని కానీ లోపలికి పంపించడాన్ని సెంట్ ఇన్ అంటాం. సో ఇక్కడ అతను ఇంకా రాలేదు, రాజు విని ఉన్నాడు అతని గురించి. సో అతని గురించి కబురు పంపించాడు. సో మనకి ఇక్కడ సెంట్ ఫర్ అనేది సూటబుల్ ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ద ఓల్డ్ ఉమెన్ డాష్ లాస్ట్ సండే. సో ఇంకా దీనికి ముందు కొంచెం సెంటెన్స్ ఉంది. నేను ద ఓల్డ్ ఉమెన్ డాష్ లాస్ట్ సండే అని చెప్పి రాశాను. అండ్ పాస్డ్ అవే, పాస్డ్ ఇన్ అని 2 ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చారు. పాస్డ్ అవే అంటే చనిపోవడం, పాస్డ్ ఇన్ అంటే ఏదైనా అది కూడా ఒక న్యూస్ని కానీ ఏదైనా ఒక డాక్యుమెంట్ని కానీ పాస్ చేయడం, పాస్డ్ ఇన్ అని చెప్పి మనకి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఓల్డ్ ఉమెన్ పాస్డ్ అవే అనేది మనకి సూటబుల్ ఆన్సర్. పాస్డ్ అవే లాస్ట్ సండే అంటే లాస్ట్ సండే ఆ ఓల్డ్ ఉమెన్ చనిపోయారు అని చెప్పి వస్తుంది. అండ్ నెక్స్ట్, లాస్ట్ ఇయర్ జాన్ డాష్ ఫ్రమ్ ద స్కూల్. ఇక్కడ డ్రాప్డ్ అవుట్ అండ్ డ్రాప్డ్ ఇన్ అని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. డ్రాప్ ఇన్ అంటే ఏదైనా లెటర్ డ్రాప్ ఇన్ చేయడం అలాగా, లేదంటే ఒక క్యాజువల్ విజిట్ అనేది కూడా ఏదైనా ఇన్ఫార్మల్గా అనుకోకుండా ఎవరినైనా కలవడం, ఎక్కడైనా మీట్ అవ్వడం లాంటిది డ్రాప్ ఇన్ అనేదానికి మీనింగ్ వస్తుంది. అండ్ డ్రాప్డ్ అవుట్ అంటే అక్కడితో ఫినిష్ అయిపోవడం, సో స్టాప్ చేయడం. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ జాన్ డాష్ ఫ్రమ్ ద స్కూల్ అంటే కంప్లీట్ అయిపోయింది, వదిలిపెట్టేశారు, ఫినిష్ చేసేసారు అని మీనింగ్తో డ్రాప్డ్ అవుట్ అని మనకి మీనింగ్ వస్తుంది. లాస్ట్ ఇయర్ జాన్ డ్రాప్డ్ అవుట్ ఫ్రమ్ ద స్కూల్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. అండ్ అవర్ హెడ్ మాస్టర్ డాష్ అవర్ ప్రపోజల్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అగ్రీడ్ టు అండ్ అగ్రీడ్ బై. అగ్రీడ్తో మనకి అగ్రీడ్ విత్, అగ్రీడ్ టు, అగ్రీడ్ బై ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ ఫామ్ అవుతాయి. అండ్ అగ్రీడ్ టు అంటే ఏకీభవించారు అనేటటువంటి అర్థం. మన ప్రపోజల్కి హెడ్ మాస్టర్ గారు ఏకీభవించారు అంటే అగ్రీడ్ టు అనేటటువంటి ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ ఏ పేజ్ నెంబర్లో ఈ వర్బ్స్ టాపిక్ ఉందో అది చూద్దాము. పేజ్ నెంబర్ 135, 136లో 5th క్లాస్లో మీకు యాక్షన్ వర్బ్స్, లింకింగ్ వర్బ్స్ అనేవి ఉన్నాయి. యాక్షన్ వర్బ్స్, లింకింగ్ వర్బ్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఫిజికల్ యాక్షన్ని తెలియజేస్తున్నటువంటి వర్డ్స్ని, ఫిజికల్ యాక్షన్ని తెలియజేసే వర్బ్స్ని మనం యాక్షన్ వర్బ్స్ అని తీసుకుంటాము. ఫిజికల్గా టాకింగ్, లుకింగ్, డాన్సింగ్, ఈటింగ్ ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ యాక్షన్ని తెలియజేస్తున్నటువంటి యాక్షన్ వర్డ్స్. అందుకని చెప్పి వీటిని యాక్షన్ వర్బ్స్ అని చెప్పి అంటాము. అలాగే లింకింగ్ వర్బ్స్ అంటే మనకి ఈ లింకింగ్ వర్బ్
సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడం లేదా డిస్క్రైబ్ చేయడం లా మనకి గుర్తిస్తాము. అంటే ఐడెంటిఫై ఆర్ డిస్క్రైబ్ ద సబ్జెక్ట్. ఆ వర్బ్స్ యాక్షన్ని తెలియచేయడం కాకుండా ఈ సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తాయి. సో అలాంటి వాటిని మనం లింకింగ్ వర్బ్స్గా తీసుకుంటాము. అంటే ద సన్ సీమ్స్ టు బీ హాట్. ద సన్ సీమ్స్ టు బీ హాట్. ద సన్ ఈజ్ షైనింగ్ అంటే సన్ యొక్క యాక్షన్ని అక్కడ తెలియజేస్తుంది. ద సన్ సీమ్స్ టు బీ హాట్ అంటే దాని యొక్క సబ్జెక్ట్ అంటే సన్ గురించి ఆ క్వాలిటీని మనకి తెలియజేస్తుంది. సన్ సీమ్స్ టు బీ హాట్, చాలా వేడిగా అనిపిస్తుంది అని చెప్పి. సో అక్కడ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి, డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి మనం అది లింకింగ్ వర్బ్గా తీసుకుంటాము. సో ఈ ఫిజికల్ యాక్షన్ని తెలియచేసేటటువంటి వాక్, రన్, టాక్, ఈట్ ఇలాంటివన్నీ కూడా మనకి యాక్షన్ వర్బ్స్ అవుతాయి. అలాగే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే మెయిన్ వర్బ్స్గా యాక్ట్ చేస్తాయో, హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే మెయిన్ వర్బ్స్గా యాక్ట్ చేస్తాయో, హెల్పింగ్ వర్బ్స్ అంటే మీకు తెలుసు ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్ అనేటటువంటి బీ ఫార్మ్స్. నెక్స్ట్ అవే కాకుండా అపియర్, లుక్, సీమ్ ఇలాంటి వర్బ్స్ కూడా మనకి యాక్చువల్గా ఈ లింకింగ్ వర్బ్స్గా యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే అవి ఆ సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడం లేదా డిస్క్రైబ్ చేయడం అనేవి చేస్తాయి కాబట్టి. సో ఈ లింకింగ్ వర్బ్స్లో మనకి ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్, వాటితో పాటు అపియర్, లుక్, సీమ్, ఇట్ అపియర్స్ టు బి, లుక్స్ లైక్, సీమ్స్ యాజ్ ఇలా ఈ వర్బ్స్ కూడా మనం లింకింగ్ వర్బ్స్ లాగా తీసుకుంటాము. అండ్ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి వాటిలో లింకింగ్ వర్బ్స్ ఉన్నాయా లేదంటే యాక్షన్ వర్బ్స్ ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయమన్నారు. అవి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్, ఇట్ ఈజ్ వెరీ హాట్ టుడే. ఇట్ ఈజ్ వెరీ హాట్ టుడే. ఇక్కడ ఈజ్ అనేది మనకి లింకింగ్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది, లింకింగ్ వర్బ్. నెక్స్ట్, మోహన్ ఈజ్ ఈటింగ్. ఈజ్ ఈటింగ్ అంటే మోహన్ యొక్క ఫిజికల్ యాక్షన్ని మనకి తెలియజేస్తుంది కాబట్టి ఇది యాక్షన్ వర్బ్గా గుర్తిస్తాము. అండ్ వీ ఆర్ హ్యాపీ నౌ. వీ ఆర్ హ్యాపీ. హౌ ఆర్ వీ? హౌ ఆర్ వీ అంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది. సో ఇది లింకింగ్ వర్బ్గా తీసుకుంటాము ఈ ఆర్ అనేటటువంటిది. నెక్స్ట్, ద డాగ్ బార్క్స్ టూ మచ్. డాగ్ యొక్క యాక్షన్ని డైరెక్ట్ యాక్షన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి ఇది యాక్షన్ వర్బ్గా తీసుకుంటాం. ద డాగ్ బార్క్స్ టూ మచ్, యాక్షన్ వర్బ్. అండ్ నెక్స్ట్, మై సిస్టర్ డ్రాస్ పిక్చర్స్. సిస్టర్ చేసేటటువంటి ఫిజికల్ యాక్టివిటీని తెలియజేస్తుంది కాబట్టి అక్కడ కూడా డ్రాస్ అనేది యాక్షన్ వర్బ్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్, ఐ యామ్ వాచింగ్. ఐ యామ్ వాచింగ్ ఏ ప్యారెట్. యామ్ వాచింగ్ అనేది నేను చేస్తున్నటువంటి పని కాబట్టి, ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి అక్కడ కూడా యాక్షన్ వర్బ్గా దీన్ని గుర్తిస్తాము. నెక్స్ట్, ద డాగ్ ఈజ్ చేసింగ్ ఏ క్యాట్. ఈజ్ చేసింగ్ అంటే తరుముతుంది అని. సో ఆ డాగ్ చేస్తున్నటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఆ చేసింగ్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఇక్కడ యాక్షన్ వర్బ్గా గుర్తిస్తాము. అండ్ వీటితో పాటుగా నెక్స్ట్ పేజ్లో 136 పేజ్లో యాక్చువల్గా ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. అక్కడ ఒకవైపు ఈ సబ్జెక్ట్స్ ఇచ్చారు, ఇంకొక వైపు ఆ వర్బ్స్ అనేవి ఇచ్చారు. సో మ్యాచ్ చేయమని చెప్పారు. ఆ మ్యాచింగ్లో మనకి చూడండి, ద బేబీ ఈజ్ అస్లీప్. సి అనేది కనెక్ట్ అవుతుంది. ద బేబీ అనేది ఏ కాలంలో ఉంది అండ్ బి కాలంలో ఉన్నటువంటి యాక్షన్ వర్డ్స్తో అండ్ లింకింగ్ వర్బ్స్తో ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ ఈ సబ్జెక్ట్స్తో లింకప్ చేస్తాము, మ్యాచ్ చేస్తాము. అది ఇక్కడ ఇచ్చినటువంటి యాక్టివిటీ. సో ద బేబీ ఈజ్ అస్లీప్ అంటాము. నెక్స్ట్, వాటర్ ఈజ్ రన్నింగ్ అవుట్. ఈజ్ రన్నింగ్ అవుట్ అంటే అయిపోతుంది, వాటర్ అయిపోతుంది, ఇంట్లో ఉన్నటువంటి వాటర్ అయిపోతుంది. రన్నింగ్ అవుట్ అంటే ముగుస్తోంది లేదా ఖాళీ అయిపోతుంది, ఇలాంటి అర్థం వచ్చేది ఈ రన్నింగ్ అవుట్ అనేటటువంటి
ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్. సో వాటర్ ఈజ్ రన్నింగ్ అవుట్ అని చెప్పి జీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ద డాగ్ బైట్స్. ద డాగ్ బైట్స్, కుక్క కరుస్తుంది కదా, అది డాగ్ బైట్స్ అని చెప్పి ఏ అని చెప్పి తీసుకున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఐ యామ్ మేనేజర్ ఆఫ్ ఏ బ్యాంక్. ఐ యామ్ మేనేజర్ ఆఫ్ ఏ బ్యాంక్ అని చెప్పి ఇక్కడ ఐ అనేది తీసుకుంటున్నాము. నెక్స్ట్ సంధ్య అండ్ సుస్మిత వర్ గోయింగ్ టు మ్యూజిక్ క్లాస్. సంధ్య అండ్ సుస్మిత వర్ గోయింగ్ టు, ఇక్కడ వర్బ్ అండ్ సబ్జెక్ట్ ఎలా కరెక్ట్ అయ్యే చూడండి. ఇక్కడ డబల్ అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ ఇచ్చారు. ప్లూరల్ సబ్జెక్ట్కి మనం ఈ వర్ అనేటువంటి ఈ సబ్జెక్ట్తో అగ్రి చేస్తున్న వర్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్తో ఉన్న యాక్షన్ని తీసుకున్నాము. వర్ గోయింగ్ టు మ్యూజిక్ క్లాస్. నెక్స్ట్ మురళి వాజ్ ఏ క్రికెట్ ప్లేయర్. మురళి వాజ్ ఏ క్రికెట్ ప్లేయర్ అని చెప్పి ఇక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ ద స్నేక్ క్రాల్స్. ద స్నేక్ క్రాల్స్ అని చెప్పి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ క్రిష్ అండ్ కీర్తి ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. క్రిష్ అండ్ కీర్తి ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్ అని తీసుకున్నాము. నెక్స్ట్ ద సినిమా హాల్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ మై హౌస్. ద సినిమా హాల్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ మై హౌస్ అని తీసుకున్నాము. నెక్స్ట్ వై ఈట్ వెల్. వై ఈట్ వెల్ అని చెప్పి ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసాము. అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో ఉన్నటువంటి వర్బ్ ఫార్మ్స్ చూద్దాం. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఈ ఇయర్ మారింది. అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్ రెండిట్లోని వర్బ్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్ చూసుకుంటే 6th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ మీకు పేజ్ నెంబర్ 36 అండ్ 37, పేజ్ నెంబర్ 36 అండ్ 37లో రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి ఉన్నాయి. మీకు 5th క్లాస్లో ఉన్నట్లే అక్కడ కూడా రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ ఈడి అనేటటువంటి లెటర్స్తో ఎండ్ అవుతాయి. అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్కి డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 51లో, పేజ్ నెంబర్ 51 ఓల్డ్ టెక్స్ట్ బుక్ 6th క్లాస్ పేజ్ నెంబర్ 51 మీకు వర్బ్స్ అండ్ నౌన్ ఫామ్స్ అంటే కొన్ని వర్డ్స్కి వర్బ్ అండ్ నౌన్ సేమ్ ఉంటాయి, లేదా ఒక వర్బ్లో తీసుకున్నటువంటి వర్డ్ నౌన్ ఫామ్లో ఎలా ఉంటుంది అని అక్కడ ఉన్నాయి. ఇది మనకి బోత్ నౌన్స్కి వర్బ్స్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ అక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ ఏంటి అంటే లౌడ్. లౌడ్ అనేటటువంటి వర్బ్ యాక్షన్ వర్డ్కి నౌన్ ఫామ్ ఏమవుతుంది? లవ్. లవ్ అనేది వర్బ్గాను ఉంటుంది, అలాగే నౌన్గా కూడా ఉంటుంది. ఈ లవ్ అనేటటువంటి వర్డ్ వర్బ్ అండ్ లవ్ అనేటటువంటి వర్డ్ నౌన్. సో ఇలా వర్బ్ ఏంటి, ఆ నౌన్ ఫామ్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ప్రిటెండెడ్. ప్రిటెండ్, ప్రిటెండెడ్, ప్రిటెండ్ బేస్ ఫామ్, ప్రిటెండెడ్ పాస్ట్ ఫామ్. దానికి నౌన్ ఫామ్ వచ్చి ప్రిటెన్షన్. ప్రిటెన్షన్ అని చెప్పి అంటాము. అండ్ నెక్స్ట్ ప్లే. ఐ ప్లే. ఐ ప్లే ఏ ప్లే. ఆట, ఆడడం, ఆట రెండు కూడా మనకి ఇంగ్లీష్లో ప్లే, ప్లేయిడ్. ప్లే అనేది వర్బ్గా తీసుకుంటాము, దానికి పాస్ట్ టెన్స్ ప్లేయిడ్. అలాగే గేమ్ అని ఒక ప్లే అని చెప్పి మనం నౌన్గా కూడా చూస్తాము. ప్లేని నౌన్గా కూడా తీసుకుంటాము. నెక్స్ట్ థింకింగ్. థింక్, థింకింగ్ ఆలోచనలు, ఆలోచించడం. తెలుగులో థింకింగ్ అంటే ఆలోచించడం. అండ్ ఆలోచనలు ఏంటి అంటే థాట్స్. థింకింగ్ అనేది వర్బ్, థాట్స్ అనేది నౌన్ ఫామ్. అలాగే బెగ్గింగ్. బెగ్గింగ్ అనేది వర్బ్ అయితే అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో బెగ్గర్ అని వస్తుంది. బెగ్గర్ అనేది మనకు అక్కడ ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్లోని సెంటెన్స్లో వచ్చేటటువంటి నౌన్ ఫామ్. మామూలుగా బెగ్గింగ్ అనేది వర్బ్ అవుతుంది. బెగ్, టు బెగ్, బెగ్గింగ్, బెగ్డ్ ఇవన్నీ వర్బ్ ఫామ్స్ అయితే యాక్చువల్గా ఈ బెగ్గింగ్ అనేది మనం జెరెండ్గా అంటే నౌన్ ఫామ్గా కూడా తీసుకోవచ్చు. జెరెండ్స్ అన్నీ కూడా నౌన్స్గా యాక్ట్ చేస్తాయి. సో అప్పుడు బెగ్గింగ్ అనేది నౌన్ కూడా అవుతుంది.
అలాగే ఇక్కడే మీకు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 51లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్లో మనకి సూటబుల్ నౌన్ ఫామ్ బెగ్గర్. సో ఇక్కడ బెగ్గర్ అని ఇచ్చాను అండ్ బెగ్గింగ్ కూడా నౌన్ అవుతుంది అని గుర్తించండి, అదొక జెరండ్ ఫామ్. నెక్స్ట్ సక్సీడ్. సక్సీడ్ అనేటటువంటి వర్బ్కి సక్సెస్. సక్సెస్ అనేది ఒక నౌన్ ఫామ్. నెక్స్ట్ ఎంటర్. ఎంటర్, ఎంటర్డ్. ఎంటర్డ్ అనే వర్బ్కి ఎంట్రీ. ఎంట్రీ అనేది నౌన్ ఫామ్. నెక్స్ట్ కరెక్టెడ్. కరెక్ట్, కరెక్టెడ్. కరెక్ట్, కరెక్టెడ్. ఈ కరెక్ట్ అనేది మనకి అడ్జెక్టివ్గా కూడా వస్తుంది. కరెక్ట్ అనేటటువంటి వర్డ్, కరెక్టెడ్ కాదు, కరెక్ట్ అనేటటువంటి వర్డ్. నెక్స్ట్ ఈ కరెక్ట్, కరెక్టెడ్ వర్బ్గా తీసుకున్నప్పుడు అండ్ కరెక్ట్ అనేది మనకి అడ్జెక్టివ్గా వచ్చినా కూడా నౌన్ ఫామ్ ఏమొస్తుంది అంటే కరెక్షన్. కరెక్షన్ అనేది నౌన్ ఫామ్. నెక్స్ట్ నో, నోస్, నోన్, న్యూ. ఈ వర్బ్స్కి, నో అనేటటువంటి వర్బ్కి నౌన్ ఫామ్ నాలెడ్జ్. తెలిసి ఉండడం, తెలుసుకోవడం, తెలియడం అండ్ తెలియడాన్ని నాలెడ్జ్ అంటాము, అది జ్ఞానం. సో నో అనే వర్బ్కి నోస్ అని ఇక్కడ ఇచ్చారు అండ్ అక్కడ ఇచ్చినటువంటి వచ్చేటటువంటి నౌన్ ఫామ్ నాలెడ్జ్. నోకి నౌన్ ఫామ్ నాలెడ్జ్. అండ్ నెక్స్ట్ ఇవి వర్బ్స్ అండ్ నౌన్స్ అనేవి పేజ్ నెంబర్ 51లో ఉంటే ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ పేజ్ నెంబర్ 67లో మనకి మోడల్ ఆక్సిలరీ వర్బ్ మస్ట్ అనేది ఇచ్చారు. 6th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 67లో మస్ట్ అనేటటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ గురించి ఇచ్చారు. ఈ మస్ట్ అనేటటువంటి ఒక మోడల్ ఆక్సిలరీ వర్బ్ మనకి ఆబ్లిగేషన్ ఆర్ కంపల్షన్ అనేటటువంటి ఫంక్షనింగ్లో యూజ్ అవుతుంది. ఆబ్లిగేషన్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ తెలియచేసేది. అలాగే కంపల్షన్ కంపల్సరీ చేయాలి అనేటటువంటిది. అండ్ మీకు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ చెప్పినప్పుడు ఈ మస్ట్ అండ్ షుడ్ అన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఫంక్షన్స్ మాట్లాడుకున్నాము. మస్ట్ అండ్ షుడ్ గురించి కూడా మాట్లాడుకున్నాము. ఆ షుడ్ అనేది యాక్చువల్గా లైట్ తీసుకుంటే కొంచెం మస్ట్ అనేది మాత్రం స్ట్రాంగ్ రీజన్తో తీసుకుంటాము అని చెప్పి, అంటే స్ట్రాంగ్ సజెషన్, స్ట్రాంగ్గా చెప్పడం విషయంలో మనం మస్ట్ అనేది యూజ్ చేస్తాం. అందుకే అది ఆబ్లిగేషన్లో కూడా యూజ్ చేయడం జరిగింది. అంటే కంపల్షన్, కంపల్సరీ యాక్షన్స్లో కూడా మనం మస్ట్ యూజ్ చేస్తాము. లైక్ మస్ట్ వర్క్ హార్డ్, మస్ట్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు అక్కడ ఓన్ సెంటెన్సెస్లో యూజ్ చేయమని చెప్పి మస్ట్తో పాటు ఇచ్చినటువంటి బేస్ వర్బ్ని యూజ్ చేసి సెంటెన్సెస్ రాయాలని చెప్పి ఇక్కడ ఎక్సర్సైజ్లో ఇచ్చారు. పేజ్ నెంబర్ 67 6th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో. ఎప్పుడు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్తో మనం బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బే యూజ్ చేస్తాము. మస్ట్ గో, మస్ట్ కమ్, షుడ్, ఈట్, ఇలా ఓన్లీ బేస్ ఫామ్ V1 ఫామ్ మాత్రమే మోడల్ ఆక్సిలరీ వర్బ్తో వస్తుంది. సో మస్ట్తో పాటు అక్కడ ఇచ్చినటువంటి వర్బ్స్తో మీకు సెంటెన్సెస్ ఫామ్ చేయమని ఎక్సర్సైజ్ అనేది ఉంది. అండ్ ఈ మస్ట్ అనేది మనం ఆబ్లిగేషన్ అండ్ కంపల్షన్ అనేటటువంటి ఫంక్షన్స్తో యూజ్ చేస్తాము. అండ్ న్యూ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 57లో మళ్ళీ మీకు వర్బ్ ఫామ్స్ అనేవి ఉన్నాయి. అన్నీ కూడా పాస్ట్ టెన్స్ వర్బ్ ఫామ్స్. అది వొకాబులరీ పార్ట్లో ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ అక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వర్డ్స్ హియర్, హర్డ్, పోర్, పోర్డ్, విష్పర్డ్, చేంజ్డ్, ఆస్క్, ఆస్క్డ్, ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ వర్బ్స్ అనేది అర్థమవుతుంది. అయితే పేజ్ నెంబర్ 58 57లో ఈ వర్బ్స్ గురించి ఇచ్చారు, పాస్ట్ ఫామ్స్ రాయమని చెప్పి. అండ్ 58లో ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఆ ఎక్సర్సైజ్లో కూడా మీకు స్యూటబుల్ వర్బ్స్ అంటే పాస్ట్ ఫామ్స్ ఆఫ్ వర్బ్స్ రాయాలి, స్యూటబుల్ వర్బ్స్తో ఫిల్ చేయమని చెప్పి ఒక ఎక్సర్సైజ్ ఉంది. అక్కడ మీకు బాక్స్లో కొన్ని వర్బ్ ఫామ్స్, పాస్ట్ టెన్స్ ఫామ్స్ ప్లేడ్, కాషన్డ్, గేవ్, నోటీస్డ్, చార్టెడ్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ వర్బ్స్ ఇచ్చారు. అండ్ అక్కడ ఇచ్చినటువంటి 5 సెంటెన్సెస్లో ఏ వర్బ్ సూట్ అవుతుందో అది తీసుకుని రాయాల్సి ఉంటుంది ఆ బాక్స్ నుండి. అండ్ ఎగ్జాంపుల్కి లాస్ట్ సండే ఐ మెట్ మై ఫ్రెండ్స్ అండ్ వీ డాష్ ఫర్ ఎన్ అవర్.
లాస్ట్ సండే ఐ మెట్ మై ఫ్రెండ్స్ అండ్ వీ ప్లేడ్ ఫర్ ఎన్ అవర్ అనేటటువంటిది అక్కడ చూస్ చేసుకోవాల్సింది. ప్లేడ్ అనే వర్బ్ని చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ టు లెండ్ మై గోల్డ్ చైన్ టు హెర్. మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ టు లెండ్ మై గోల్డ్ చైన్ టు హెర్. ఐ డాష్ ఇట్ టు హర్ అంటే ఐ గేవ్ ఇట్ టు హర్ అనేది గేవ్ అనే వర్బ్ అక్కడ బాక్స్లో నుండి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఐ హర్డ్ సమ్ సౌండ్స్ ఇన్ మై రూమ్. ఐ ఓపెన్డ్ ద డోర్ అండ్ డాష్ ఎ స్మాల్ ర్యాట్ ఇన్ ద కార్నర్ అంటే నోటీస్డ్ అని అక్కడ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ మై ఫాదర్ డాష్ మీ టు టేక్ ఏ టార్చ్ లైట్ వెన్ ఐ గో అవుట్ డ్యూరింగ్ నైట్స్ అంటే మై ఫాదర్ ఏం చేస్తారు, కాషన్ చేస్తారు. కాషన్డ్ మీ, మై ఫాదర్ కాషన్డ్ మీ టు టేక్ ఏ టార్చ్ లైట్ వెన్ ఐ గో అవుట్ డ్యూరింగ్ నైట్ టైమ్స్ అంటే నైట్ టైమ్స్ వెళ్ళినప్పుడు మా ఫాదర్ కాషన్ చేశారు అని చెప్పి, టార్చ్ లైట్ తీసుకెళ్ళమని కాషన్ చేశారు అని చెప్పి మనకు అక్కడ వస్తుంది. అండ్ లాస్ట్ సెంటెన్స్ హీ డాష్ క్రికెట్ ఎస్టర్డే అన్నప్పుడు మళ్ళీ మనకు అక్కడ ప్లేడ్ అనేది వస్తుంది. యాక్చువల్గా మీకు ఫస్ట్ బ్లాంక్లో కూడా లాస్ట్ సండే ఐ మెట్ మై ఫ్రెండ్స్ అండ్ వై అన్నప్పుడు ప్లేడ్ అని చెప్పాను. అక్కడ ప్లేడ్ అని అనొచ్చు. అండ్ ఇచ్చినటువంటి బాక్స్లోని వర్బ్స్ చూసుకుంటే మనకి లాస్ట్ ఫిఫ్త్ బ్లాంక్లో ప్లేడ్ అనేది కంపల్సరీ యూస్ అవుతుంది. కాబట్టి అక్కడ ఇచ్చిన 5 వర్బ్ ఫామ్స్లో అక్కడ చూస్తే చార్టెడ్ అనేది మిగిలిపోతుంది. సో ఆ చార్టెడ్ అనేటటువంటి వర్బ్ని మనం ఫస్ట్ బ్లాంక్కి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా అక్కడ ఎప్పుడైతే మనకి కొన్ని వర్బ్స్ ఇస్తారో ఆల్రెడీ ఆ వర్బ్స్లో నుండి సెలెక్ట్ చేసుకుని ఫిల్ చేయాలి అన్నప్పుడు మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏది మిగిలిపోకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆప్షనల్గా ఏమైనా ఎక్స్ట్రా ఇస్తే కనుక చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ పేజ్ నెంబర్ 58 ఎక్సర్సైజ్లో యాక్చువల్గా ఈ బ్లాంక్స్ అనేవి ఉన్నాయి, అవి ఫిల్ చేయండి మీరు. అండ్ నెక్స్ట్ ఇదే 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 115లో చాలా క్లియర్ కట్గా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి అవి ఎలా యూజ్ చేస్తాము, వాటి ఫంక్షన్స్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. ఈ మోడల్ వర్బ్స్ అనేవి యాక్చువల్గా మనం క్యాన్, మే, షల్, షుడ్, కుడ్, మైట్, విల్, వుడ్, డేర్, డేర్ టు, నీడ్ టు ఇవన్నీ కూడా మనం వర్బ్స్లో చెప్పుకున్నాము. అండ్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చినది ఏంటి అంటే అవి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఒక మోడ్ని, ఒక మేనర్ని, ఒక వేలో యూజ్ చేయాలి, అలా ఎక్స్ప్రెస్ చేస్తాయి, అవి అలా ఎక్స్ప్రెస్ చేయాలి మనము అని చెప్పి ఇచ్చారు. వాటికి ఒక్కొక్క మోడల్ ఆక్సిలరీ వర్బ్కి ఒక ప్రత్యేకమైనటువంటి మేనర్ ఉంటుంది, వే ఉంటుంది, దాంట్లో మనం యూజ్ చేయాలి అని చెప్పి ఇక్కడ కొన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ కూడా ఇచ్చారు. అవి చూద్దాం ఇప్పుడు. ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చినవే, అక్కడ కూడా మీరు రిఫర్ చేయొచ్చు. మే, క్యాన్, కుడ్ అనేటటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఆస్కింగ్ పర్మిషన్ అడగడానికి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మే, మైట్, కుడ్ అనేవి మళ్ళీ పాసిబిలిటీ, ఏదైనా ఒక పని పాసిబిలిటీ అవుతుందా లేదా ఆ పాసిబిలిటీని తెలియచేయడానికి కూడా మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ షుడ్ అనేటటువంటి మోడల్ వర్బ్ ఏదైనా సలహా ఇవ్వడానికి, సజెస్ట్ చేయడానికి, అడ్వైస్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ మస్ట్ అండ్ హ్యావ్ టు, మస్ట్, హ్యావ్ టు, హ్యాడ్ టు ఇలాంటి ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ కంపల్సరీ యాక్షన్స్కి చెప్పేటప్పుడు అవి యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్యాన్ అండ్ కుడ్ అనేవి మళ్ళీ రిక్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాము, టు మేక్ ఏ రిక్వెస్ట్. అండ్ మస్ట్ అనేది మళ్ళీ కంపల్షన్కి కాకుండా ఏదైనా ప్రొహిబిషన్, ఏదైనా యాక్ట్ ప్రొహిబిట్ చేయడానికి కూడా మనం మస్ట్ అనేది యూజ్ చేసి యాక్చువల్గా ఆ ఫంక్షనింగ్కి ఉపయోగిస్తాము మస్ట్ని. సో ఒకే మోడల్ ఆక్సిలరీ వర్బ్లో పర్మిషన్కి, పాసిబిలిటీకి కూడా ఆస్కారం ఉంది అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ని బట్టి కూడా మనం తీసుకోవాలి. అండ్ ఇవి జాగ్రత్తగా
చదవాల్సినటువంటివి. దీనికి బేస్ చేసుకుని ఒక ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు. అండ్ ఆ ఎక్సర్సైజ్ ఏంటి అంటే అక్కడ కూడా కొన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఇచ్చారు. అండ్ ఆ వర్బ్స్ యూజ్ చేసి అక్కడ బ్లాంక్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే చూడండి, యూ డాష్ ఎంటర్ ద స్టేడియం ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్. యూ డాష్ ఎంటర్ ద స్టేడియం ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ అన్నప్పుడు యూ క్యాన్ ఎంటర్ ద స్టేడియం అని మనం తీసుకుంటాం. సో ఎలా మీకు పాసిబిలిటీ ఉంది స్టేడియంలో ఎంటర్ అవ్వడానికి? టికెట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు ఎంటర్. మీకు టికెట్ ఉన్నప్పుడు స్టేడియంలోకి ఎంటర్ అయ్యేటటువంటి పాసిబిలిటీ ఉంది, అవకాశం ఉంది అని అక్కడ మనకి ఆ క్యాన్ అనేటటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ సూచిస్తుంది. అండ్ నెక్స్ట్, వీ మస్ట్ అటెండ్ ద క్లాసెస్ వితౌట్ ఫెయిల్. ఫెయిల్ అవ్వకుండా అన్నప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని తెలుస్తుంది. కాబట్టి కంపల్షన్ అనే ఫంక్షన్ వస్తున్నటువంటి మస్ట్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అక్కడ యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్, వీ షుడ్ సబ్మిట్ అవర్ ప్రాజెక్ట్స్ ఆన్ టైం. అది ఒక సజెషన్, ఒక అడ్వైస్. షుడ్ అని యూజ్ చేసి మనం టైంకి ప్రాజెక్ట్ వర్క్స్ని సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్. యాక్చువల్గా ఇక్కడ రిక్వెస్ట్, ఇది వుడ్ మనకి రిక్వెస్ట్ చేయడానికి క్యాన్, కుడ్తో పాటు వుడ్ని కూడా యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో బాక్స్లో వుడ్ అనేది ఇచ్చారు. సో క్యాన్, కుడ్, అలాగే వుడ్ అనేది కూడా మనం రిక్వెస్ట్కి తీసుకోవచ్చు. అండ్ అక్కడ వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్ అన్నప్పుడు ఒక ఆఫర్ లాగా కూడా మనకి అది కనిపిస్తుంది. ఆఫర్ ఆల్రెడీ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ చెప్పుకున్నప్పుడు మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. వుడ్ని ఆఫర్కి కూడా యూజ్ చేస్తాం. ఇది ఆఫర్ లాగా తీసుకోవచ్చు. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్ అని చెప్పి వుడ్కి ఉన్న ఫంక్షనింగ్ ఆఫరింగ్ అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్, వీ డాష్ విన్ ద మ్యాచ్ ఇఫ్ వీ ప్రాక్టీస్ ఎవ్రీడే. అంటే ఏదైనా మనం గట్టిగా అనుకుని చేస్తే మనకి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికి వీ విల్ విన్ ద మ్యాచ్. వీ విల్ విన్ ద మ్యాచ్ అది ఒక ఆబ్లిగేషన్ లాగా తీసుకుంటాము. ఇఫ్ వీ ప్రాక్టీస్ ఎవ్రీడే. ఇలా మీకు కొత్త టెక్స్ట్ బుక్ 6th క్లాస్లో మీకు పేజ్ నెంబర్ 57లో వర్బ్ ఫార్మ్స్ గురించి, పేజ్ నెంబర్ 115లో మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి ఉంది. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ మనం 7th క్లాస్కి చూద్దాము. ఇప్పుడు మనకి 7th క్లాస్లో ఉన్నటువంటి వర్బ్స్ గురించి చెప్పుకుందాము. అండ్ ఈ 7th క్లాస్లో మెయిన్గా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ యొక్క ఈ ఫంక్షన్స్ గురించి మెయిన్ ఇచ్చారు. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అయినటువంటి ఈ మే, క్యాన్, నెక్స్ట్ వేరే చోట షుడ్ గురించి కూడా ఇచ్చారు. అవి ఈరోజు చూద్దాము. అండ్ ఇప్పుడు 7th క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 10 and 11, 7th క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 10 and 11లో ఉన్నటువంటి మే యూసెస్ గురించి అండ్ కెన్ యూసెస్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా టు టేక్ ఆర్ పర్మిషన్ ఆర్ టు గివ్ పర్మిషన్ మనం ఈ మే అండ్ కెన్ అనేవి యూజ్ చేస్తాము. పర్మిషన్ తీసుకోవడానికి అలాగే పర్మిషన్ ఇవ్వడానికి. అంటే కెన్ అనేది యాక్చువల్గా ఇన్ఫార్మల్ వేలో యూజ్ చేస్తాము. మే అయితే కొంచెం ఫార్మల్గా యూజ్ చేస్తాము. మే పర్మిషన్ ఇవ్వడానికి కానీ పర్మిషన్ తీసుకోవడానికి కానీ ఫార్మల్ వేలో మే యూజ్ చేస్తాం. అండ్ పర్మిషన్ ఇవ్వడానికి తీసుకోవడానికి ఇన్ఫార్మల్ వేలో క్యాన్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. క్యాన్ ఐ లీవ్ దిస్ ప్లేస్. క్యాన్ ఐ లీవ్ దిస్ ప్లేస్ అంటే టేకింగ్ పర్మిషన్ అనమాట. ఈ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చా, ఇక్కడ నుండి వెళ్ళొచ్చా ఈ ప్లేస్ నుండి అని అడగడం టేకింగ్ పర్మిషన్ అని చెప్పొస్తుంది. అండ్ నెక్స్ట్, యూ కెన్ గో నౌ. యూ కెన్ గో, మీరు వెళ్ళొచ్చు అని చెప్పడాన్ని గివింగ్ పర్మిషన్గా తీసుకుంటాము. అండ్ యాక్చువల్గా ఇక్కడ మే అండ్ కెన్ యూసేజ్ టేకింగ్ పర్మిషన్ అండ్ గివింగ్ పర్మిషన్తో పాటుగా ఈ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ అనేది కూడా చూస్తాం. అంటే ఏదైనా ఒక విషయం జరగడానికి పాసిబిలిటీ ఉంది, అవకాశం ఉంది అని చేయడానికి ఈ మే అనేది యూజ్ చేస్తాము. సో ఇది కూడా ఒక ఫంక్షన్గా తీసుకుంటాం, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ అనేది. అంటే ఏదైనా ఒకటి జరుగుతుంది. ఇట్ మే రెయిన్ టుడే. వర్షం వచ్చేలాగా ఉంది, వర్షం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. షీ మే కమ్ హియర్. ఆమె ఇక్కడికి వస్తారేమో
ఇలా ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీకి కూడా మనం ఈ మే అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు మీకు ఈ పేజ్ నెంబర్ 10 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కొన్ని ఒక ఎక్సర్సైజ్ ఉంది. అక్కడ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఈ మే కెన్ యూజ్ చేసి అది టేకింగ్ పర్మిషనా, గివింగ్ పర్మిషనా, లేదంటే ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీనా. మనకి మేతో యాక్చువల్గా 3 యూసేజెస్ వచ్చాయి. టేకింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. అలాగే కెన్ తో టేకింగ్ పర్మిషన్ అండ్ గివింగ్ పర్మిషన్. మీకు అక్కడ ఇచ్చిన ఎక్సర్సైజ్ లో ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి మొత్తం 3 ఆప్షన్స్ ఇచ్చి ఏది ఎక్కడ సూటబుల్ అయ్యే ఆన్సర్ అనేది మీకు అక్కడ ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్. అక్కడ క్వశ్చన్స్ నేను చదువుతాను. మే ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్ సార్ అంటే యాక్చువల్గా ఫార్మల్ వేలో పర్మిషన్ తీసుకోవడం, టేకింగ్ పర్మిషన్. మీకు అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ గివింగ్ పర్మిషన్, టేకింగ్ పర్మిషన్, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. సో ఆ ఫస్ట్ వన్ కి మీకు బి అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టేకింగ్ పర్మిషన్ మీకు ఫార్ములా ఇన్ఫార్ములా అనేది అక్కడ మెన్షన్ చేయలేదు. ఈ ఓన్లీ టేకింగ్ పర్మిషనా, గివింగ్ పర్మిషనా, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీనా అనేది ఇచ్చారు. సో అక్కడ మీకు ఆన్సర్ వచ్చి టేకింగ్ పర్మిషన్ ఫస్ట్ వన్ కి బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 11th పేజ్ లో పేజ్ నెంబర్ 11 లో కంటిన్యూషన్ ఉన్నాయి. మీకు అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చెప్తాను. సింధు మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్. సింధు మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్. అక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది వచ్చే అవకాశం ఉంది, తను నెక్స్ట్ మంత్ రావచ్చు అని చెప్పి. సో దానికి ఆన్సర్ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ అవుతుంది. అక్కడ సెకండ్ దాంట్లో సి ఆప్షన్ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. సో అది కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, యూ మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్. యూ మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్ అంటే నీకు అవసరమైతే నా సెల్ ఫోన్ తీసుకోవచ్చు అంటున్నారంటే అక్కడ పర్మిషన్ ఇస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. సో గివింగ్ పర్మిషన్ అని అక్కడ మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది థర్డ్ వన్ కి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి క్యాన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ, మీ నుండి సెలవు తీసుకోవచ్చా అంటే అక్కడ పర్మిషన్ కోరుతున్నారు, వెళ్ళొచ్చా ఇంకా నేను సెలవు తీసుకోవచ్చా అని చెప్పి. సో అక్కడ కెన్ అని యూజ్ చేశారు. మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఫార్మల్ వేనా ఇన్ఫార్మల్ వేనా అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. క్యాన్ అని చెప్పి క్యాన్ ఐ టేక్ లీవ్ ఫ్రమ్ యూ అన్నారు కాబట్టి అది ఒక ఇన్ఫార్మల్ వేని మెన్షన్ చేస్తుంది. ఇన్ఫార్మల్ వేలో ఒక క్లోజ్నెస్ తెలియజేస్తున్నప్పుడు లేదా ఒక ఇంటిమేసీ తెలియజేస్తున్నప్పుడు క్యాన్ అనేది యూజ్ చేస్తాము. సో అక్కడ మే ఐ టేక్ లీవ్ ఫ్రమ్ యూ అంటే ఆఫ్ యూ అన్నప్పుడు టేకింగ్ పర్మిషన్ ఇన్ ఏ ఇన్ఫార్మల్ వే అని మీకు ఆన్సర్ వస్తుంది. సో అక్కడ బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఫోర్త్ వన్ కి. అండ్ నెక్స్ట్ వన్, ద డాగ్ మే అటాక్ యూ ఇఫ్ యూ రన్. ద డాగ్ మే అటాక్ యూ ఇఫ్ యూ రన్ అని చెప్పి ఇంకొక సెంటెన్స్ ఉంది. అక్కడ కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది అది పర్మిషన్ ఇవ్వడం కాదు, తీసుకోవడం కాదు, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ జరిగే అవకాశం ఉంది అని చెప్పి. డాగ్ మే అటాక్ యూ, డాగ్ మిమ్మల్ని అటాక్ చేయొచ్చు అని చెప్పి మనకి మీనింగ్ వస్తుంది. సో ఫిఫ్త్ వన్ కి ఆ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీలో సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఎక్సర్సైజ్ వచ్చి రీరైట్ ద ఫాలోయింగ్ యాజ్ డైరెక్టెడ్. మీకు మే అనేది యూజ్ చేసి మే అనేటటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేసి ఇక్కడ మనకి 3 ఫంక్షన్స్ ఉన్నాయి. టేకింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. మీకు ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ ని మేతో రాయమని చెప్పారు, మేతో రీరైట్ చేయమన్నారు. రీరైట్ యాజ్ డైరెక్టెడ్. మీకు బ్రాకెట్ లో ఒక డైరెక్షన్ ఇచ్చారు ఎలా యూజ్ చేసి రాయాలి అనేది. మీకు అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, ద బాయ్ సీమ్స్ టు క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. ద బాయ్ సీమ్స్ టు క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. మీరు ఐస్ క్రీమ్ కొనకపోతే కనుక ఆ అబ్బాయి ఏడ్చేట్లుగా ఉన్నాడు, సీమ్స్ టు ఏడ్చేటట్టుగా ఉన్నాడు అని ఇచ్చి మీకు అక్కడ మేతో యూజ్ చేయమని, మే అనేది అటువంటి వర్బ్ ని యూజ్ చేసి ఆ సెంటెన్స్ ని రీరైట్ చేయమన్నప్పుడు మీరు అక్కడ ఆన్సర్ ఎలా వస్తుందంటే, ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై ఎన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై ఎన్ ఐస్ క్రీమ్
ఫర్ హిమ్ అని చెప్పి ఆన్సర్ వస్తుంది. అది క్లియర్గా ఎగ్జాంపుల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సెంటెన్సెస్లో మీకు ఇక్కడ చూడండి, యూ క్యాన్ యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్. ఒక ఫార్మల్ వేలో యాక్చువల్గా అక్కడ పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చారు, అయితే మనం మే యూజ్, ఇక్కడ కెన్ ఇన్ఫార్మల్ వేలో యూజ్ చేసి పర్మిషన్ ఇచ్చారు, యూ క్యాన్ యూజ్ మై కెమెరా అని. మనం ఫార్మల్ వేలో మే యూజ్ చేసి అదే సెంటెన్స్ ని రాయాల్సి వచ్చినప్పుడు యూ మే యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్, క్యాన్ అనేటటువంటి ప్లేస్ లో మే పెడితే ఆ ఫార్మల్ ఇన్ఫార్మల్ అనేటటువంటి వేరియేషన్ మాత్రం వస్తుంది. రెండు కూడా గివింగ్ పర్మిషన్ కి టేకింగ్ పర్మిషన్ కి మనం యూజ్ చేయొచ్చు. సో యూ క్యాన్ యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్ అన్నప్పుడు గివ్ పర్మిషన్ యూజింగ్ మే, గివ్ పర్మిషన్. సో యూ మే యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్ అని చెప్పి మనకి ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, హీ సీమ్స్ టు బి ఏ నైస్ మ్యాన్, మంచి అతనిలా కనిపిస్తున్నాడు అన్నప్పుడు మే యూజ్ చేసి ఆ పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడం ఎలా అంటే హీ మే బి ఏ నైస్ మ్యాన్, హీ మే బి ఏ నైస్ మ్యాన్. ఆ సీమ్స్ టు బి అన్నదానికి బదులుగా మేబీ అని చెప్పి మనం యూజ్ చేస్తాము, హీ మే బి ఏ నైస్ మ్యాన్. అండ్ నెక్స్ట్ వన్, యూ వాంట్ టు లీవ్ ద క్లాస్. ఓకే, యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ నౌ, యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ నౌ, సో యూ ఆస్క్ పర్మిషన్ అని చెప్పి మీకు అక్కడ ఇచ్చారు. యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ నౌ, టేక్ పర్మిషన్ యూజింగ్ మే అనేది మీకు క్వశ్చన్. సో ఎలా అడుగుతారు, మీరు క్లాస్లో నుండి బయటకు వెళ్ళాలి, అప్పుడే వెళ్ళాలి. సో క్లాస్ మధ్యలో లేచి పొలైట్గా లేదా ఒక ఫార్మల్ వేలో మీరు మే ఐ గో అవుట్, మే ఐ లీవ్ ద క్లాస్ నౌ అని చెప్పి అడుగుతారు, మే ఐ లీవ్ ద క్లాస్ నౌ అని చెప్పి. అలాగే నెక్స్ట్ వన్, రాజు వాంట్స్ టు యూజ్ యువర్ వాటర్ బాటిల్, రాజు వాంట్స్ టు యూజ్ యువర్ వాటర్ బాటిల్. అయితే అక్కడ మీకు గివ్ ఏ పర్మిషన్ యూజింగ్ మే, టేకింగ్ పర్మిషన్ కాదు, పర్మిషన్ ఇవ్వమని చెప్పి అంటున్నారు మే యూజ్ చేసి. సో మీరు ఏమని చెప్తారు, యూ మే యూజ్ మై వాటర్ బాటిల్, యూ మే యూజ్ మై వాటర్ బాటిల్ అని చెప్పి అంటారు. సో ఈ పేజ్ నెంబర్ 9, 10 and 11 లో మీకు మే యూసేజెస్, నెక్స్ట్ కెన్ యూస్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో దీని తర్వాత పేజ్ నెంబర్ 46 and 47 లో కూడా మనకి యాక్చువల్గా ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఉన్నాయి. పేజ్ నెంబర్ 46, 47 ఇక్కడ ఉన్నటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ షుడ్ అండ్ మస్ట్, షుడ్ అండ్ మస్ట్. మనం ఇంత క్రితం క్యాన్ అండ్ మే చూసాము, ఇప్పుడు షుడ్ అండ్ మస్ట్ చూస్తాము. మనం ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఆల్రెడీ షుడ్ అండ్ మస్ట్ గురించి చెప్పుకున్నాము. అండ్ ఇప్పుడు ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చారు. మై కింగ్డమ్ షుడ్ రిమైన్ ఇండిపెండెంట్, మై కింగ్డమ్ షుడ్ రిమైన్ ఇండిపెండెంట్. నెక్స్ట్, యూ షుడ్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఈక్వల్, యూ షుడ్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఈక్వల్. అండ్ నెక్స్ట్, ఐ మస్ట్ సే ఎవ్రీ సోల్జర్ ఫాట్ లైక్ ఏ టైగర్, ఐ మస్ట్ సే ఎవ్రీ సోల్జర్ ఫాట్ లైక్ ఏ టైగర్. సో ఇక్కడ 3 సెంటెన్సెస్ 3 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి, 3 డిఫరెంట్ ఫంక్షన్స్. యాక్చువల్గా ఈ ఫంక్షన్స్ ఫస్ట్ సెంటెన్స్ లో షుడ్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే అక్కడ ఒక ఆబ్లిగేషన్, ఒక డ్యూటీ. మై కింగ్డమ్ షుడ్ రిమైన్ ఇండిపెండెంట్, ఒక డ్యూటీ మైండెడ్గా, ఒక ఆబ్లిగేషన్ లాగా, ఒక రెస్పాన్సిబిలిటీ లాగా మనకి అక్కడ తెలుస్తుంది. అండ్ సెకండ్ సెంటెన్స్ లో యూ షుడ్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఈక్వల్ అన్నప్పుడు ఇది ఒక కండిషన్ లాగా మనకు తెలుస్తుంది, కండిషన్ బేస్డ్, ఇక్కడ ఆబ్లిగేషన్ బేస్డ్. అండ్ ఇక్కడ మస్ట్ చూస్తే ఐ మస్ట్ సే ఎవ్రీ సోల్జర్ ఫాట్ లైక్ ఏ టైగర్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు, ఐ మస్ట్ సే, ఇన్సిస్టెన్స్, ఇన్ఫరెన్స్, ఇలా కూడా మనం మస్ట్ ని యూజ్ చేస్తాము, ఇన్ఫరెన్స్ అని చెప్పి. అండ్ యాక్చువల్గా ఈ షుడ్ అండ్ మస్ట్ అనేవి ఎలాంటి ఫంక్షన్స్ ని యూజ్ చేస్తూ ఉన్నాము అంటే ఈ షుడ్ అనేది ఆబ్లిగేషన్ అండ్ కండిషన్ కి, అలాగే మస్ట్ అనేది ఇన్సిస్టెన్స్ అండ్ నెసెసిటీకి, నెసెసిటీ, నీడ్, అప్పుడు కూడా మనం మస్ట్ ని యూజ్ చేస్తాము. చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మీకు, అంటే సెంటెన్సెస్ బ్లాంక్స్ తో ఇచ్చారు, ఫిల్ చేయమని చెప్పి షుడ్ ఆర్ మస్ట్ తో. ఐ డాష్ సే దట్ యూ డాష్ come to school regularly because you cannot miss important lessons. ఇక్కడ
ఈ షుడ్ అండ్ మస్ట్లో ఏమొస్తాయి? యూ షుడ్ నాట్, బికాస్ యూ కెనాట్ మిస్ ఇంపార్టెంట్ లెసన్స్ అని చెప్పి మనకు ఉంది. ఇంపార్టెంట్ లెసన్స్ మీరు మిస్ అవ్వలేరు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఐ షుడ్ సే, ఇక్కడ మీకు ఐ షుడ్ సే దట్ యూ మస్ట్ కమ్ టు స్కూల్. ఐ షుడ్ సే దట్ యూ మస్ట్ కమ్ టు అని చెప్పి, ఎందుకంటే యూ కెనాట్ మిస్ ఇంపార్టెంట్ లెసన్స్. అలాగే మనం షుడ్ అండ్ మస్ట్ యూజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ దాంట్లో యూ డాష్ అటెండ్ ఎక్స్ట్రా క్లాసెస్ ఇన్ టైమ్ టుమారో, అదర్వైజ్ ఐ విల్ పనిష్ యూ. సో ఖచ్చితంగా ఇక్కడ ఇన్సిస్టెన్స్ అనేది మనకు తెలుస్తుంది, పనిష్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. సో యూ మస్ట్ అటెండ్, నెసెసిటీ అయినా అక్కడ ఇన్సిస్టెన్స్ అయినా మనకి మస్టే వస్తుంది. సో అదర్వైజ్ ఐ విల్ పనిష్ యూ అని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్సిస్ట్ చేస్తున్నట్లే మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా క్లాసెస్ ఖచ్చితంగా అటెండ్ కావాలి, లేదంటే పనిష్ చేస్తాను అని చెప్పి అప్పుడు మస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, యూ డాష్ రిటర్న్ మై బుక్ విచ్ ఐ గేవ్ యూ ఏ మంత్ ఎగో. సో ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక ఆబ్లిగేషన్ లాగా మనం తీసుకుంటాము. యూ షుడ్ రిటర్న్ మై బుక్. సో నువ్వు ఆ కండిషన్ అని కూడా అనుకోవచ్చు, నువ్వు తీసుకున్నావు కాబట్టి నీ బాధ్యతగా నువ్వు ఇచ్చేయాలి అని చెప్పి అనొచ్చు, లేదంటే నేను కండిషన్ పెట్టినట్లు నువ్వు తీసుకున్నావు కదా ఇవ్వు అని చెప్పి. సో రెండు కేసెస్లోనూ కూడా మనం షుడ్డే యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ యాక్చువల్గా షుడ్ సూటబుల్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్, యూ డాష్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ అదర్వైజ్ యూ విల్ నాట్ కమ్ అప్ ఇన్ లైఫ్. మనం షుడ్ అనేది యాక్చువల్గా సజెషన్స్ ఇవ్వడానికి, అడ్వైస్ ఇవ్వడానికి, సలహా ఇవ్వడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ అదర్వైజ్ యూ విల్ నాట్ కమ్ అప్ ఇన్ లైఫ్, నువ్వు జీవితంలో పైకి రావు కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ నుండి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు యూ షుడ్ చేంజ్. ఇక్కడ ఇన్సిస్టెన్స్ కాకుండా ఒక సజెషన్ లాగా ఇవ్వచ్చు, లేదంటే ఒక ఆబ్లిగేషన్ అని కూడా మనం తీసుకోవచ్చు. యూ షుడ్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ అదర్వైజ్ యూ విల్ నాట్ కమ్ అప్ ఇన్ లైఫ్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ మనకి ఈ పేజ్ నెంబర్ 47లో ఒక కాన్వర్సేషన్ ఉంది. డాక్టర్ అండ్ పేషెంట్కి మధ్యలో ఒక కాన్వర్సేషన్ ఉంది. అక్కడ షుడ్ ఆర్ షుడ్ నాట్, మస్ట్ ఆర్ మస్టెంట్ అని చెప్పి యూజ్ చేసి అక్కడ ఆన్సర్స్ రాయాల్సిన అవసరం ఉంది. ఈ 7th క్లాస్కి వచ్చేసరికి వర్బ్స్ గురించి అయితే ఇది టాపిక్. ఇంకా టెన్సెస్ ఉన్నాయి, ఆ టెన్సెస్ వచ్చినప్పుడు ఈ 7th క్లాస్లోని మిగిలిన పేజెస్ కూడా మనం చెప్పుకుందాము. అండ్ ఇప్పుడు యాక్చువల్గా ఈ వర్బ్ ఫార్మ్స్ అనేవి 9th and 10th క్లాసెస్కి వచ్చేసరికి ఎక్కువగా మోడల్ వర్బ్సే ఇచ్చారు, మోడల్ వర్బ్స్ యొక్క ఫంక్షన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ 9th క్లాస్లో పేజ్ నెంబర్ 72 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 72లో వర్బ్ ఫ్రేజ్ గురించి ఇచ్చారు. వర్బ్ ఫ్రేజ్ అంటే, వర్బ్ ఫ్రేజ్ అంటే ఏ వర్బ్ విత్ అనదర్ వర్డ్ ఆర్ వర్డ్స్. ఒక వర్బ్ ఇంకా కొన్ని వర్డ్స్తో కలిపి వస్తుంది. ఆ మిగిలిన వర్డ్స్ ఒక టెన్స్ని ఇండికేట్ చేయొచ్చు, లేదా మూడ్ ఆఫ్ ద పర్సన్ని ఇండికేట్ చేయొచ్చు. టెన్స్ని కానీ, మూడ్ని కానీ, పర్సన్ని కానీ ఇండికేట్ చేసేటటువంటి వర్డ్స్ వర్బ్తో కలిసి ఉన్నప్పుడు అది వర్బ్ ఫ్రేజ్గా తీసుకుంటాము. యాక్చువల్గా ఫ్రేజ్ అంటేనే మోర్ దాన్ 1 word, 2 words, 3 words కలిపి ఒక ఫ్రేజ్ అవుతుంది. సో వర్బ్ ఫ్రేజ్ అంటే వర్బ్తో పాటు వచ్చేటటువంటి మిగిలిన వర్డ్స్ కూడా ఉంటాయి. అవి టెన్స్ రిలేటెడ్ వర్డ్స్, లేదా మూడ్ రిలేటెడ్ వర్డ్స్, లేదా పర్సన్ రిలేటెడ్ వర్డ్స్ అయ్యి ఉంటాయి. అండ్ మీకు టెక్స్ట్ బుక్లో ఒక పేరాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పేరాగ్రాఫ్లో వర్బ్స్ని, వర్బ్ ఫ్రేజెస్ని ఐడెంటిఫై చేయమన్నారు. ముఖ్యంగా మెయిన్ వర్బ్స్ వస్తే వాటిని ఐడెంటిఫై చేయమని చెప్పి ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ చూడండి. లుక్ ఎట్ ద రివర్. లుక్ అనేది వర్బ్ మనకి. లుక్ ఎట్ ద రివర్. ఇట్ హ్యాస్ వెరీ లిటిల్ వాటర్ ఇన్ ఇట్. హ్యాస్ వెరీ లిటిల్ వాటర్ ఇన్ ఇట్. నెక్స్ట్, వన్స్ ఇట్ వాస్ ఫ్లోయింగ్. ఇట్ వాస్ ఫ్లోయింగ్ అన్నప్పుడు వర్స్ హెల్పింగ్ వర్బ్ అయితే ఇక్కడ ఫ్లోయింగ్ అనేది మనకి మెయిన్ వర్బ్. వన్స్ ఇట్ వాస్ ఫ్లోయింగ్ వెల్. కాంట్ యూ హియర్ ద క్రైస్. కాంట్ యూ హియర్, కాంట్ హియర్. అప్పుడు ఈ హియర్ అనేది మళ్ళీ మనం మెయిన్ వర్బ్గా తీసుకుంటాం.
కాంట్ యూ హియర్ ద క్రైస్ ఆఫ్ ద డయింగ్ రివర్. ఇక్కడ డయింగ్ అనేది ఐఎన్జి ఫామ్ తో ఉన్నప్పటికీ మనకి పార్టిసిపల్ అవుతుంది, కంజంక్షన్ అక్కడ అడ్జెక్టివ్ గా అది యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ద వాటర్ ఇన్ ఇట్ ఈజ్ పొల్యూటెడ్. ఈజ్ పొల్యూటెడ్ అనేటటువంటి వర్బ్ ఫ్రేజ్ లో పొల్యూటెడ్ అనేది మెయిన్ వర్బ్. నెక్స్ట్ డూ యూ గెట్. డూ గెట్. డూ గెట్ అనేది అక్కడ వర్బ్, డూ అనేది హెల్పింగ్ వర్బ్, గెట్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. డూ యూ గెట్ ఇట్స్ స్టింక్. యూ కెనాట్ డ్రింక్ ఇట్. కెనాట్ డ్రింక్. డ్రింక్ అనేది మెయిన్ వర్బ్. యూ కెనాట్ గివ్ దిస్ వాటర్ టు యానిమల్స్. కెనాట్ గివ్ మళ్ళీ అక్కడ కెన్ అనేది మెయిన్ వర్బ్, గివ్ అనేది కెన్ అనేది హెల్పింగ్ వర్బ్ అండ్ గివ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ యానిమల్స్ డు నాట్ గో నియర్ ఇట్. మళ్ళీ డు నాట్ గో. డూ గో అనేది వర్బ్ ఫ్రేజ్, అక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్ అయితే గో ఒక మెయిన్ వర్బ్ గా వస్తుంది. నెక్స్ట్ we must make the river live forever. must make. must make లో must అనేది హెల్పింగ్ వర్బ్ అయితే మేక్ అనేది మెయిన్ వర్బ్ గా వస్తుంది. సో 9th క్లాస్ లో ఈ వర్బ్ ఫ్రేజ్ వరకు ఉంది. వర్బ్ ఫ్రేజ్ అంటే వర్బ్ తో పాటు ఉండేటటువంటి రిమైనింగ్ వర్డ్స్. మనం ఫ్రేజల్ వర్బ్ గా కూడా వర్బ్ ఫ్రేజ్ ని తీసుకోవచ్చు, ఫ్రేజల్ వర్బ్ గా. సో ఫ్రేజల్ వర్బ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుని ఉన్నాము. ఆ వర్బ్ తో పాటుగా ఒక ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ వచ్చి కంప్లీట్ ఫ్రేజ్ అనేది ఒక డిఫరెంట్ మీనింగ్ ఇస్తుందని చెప్పుకున్నాము. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ చూద్దాము. ఈ వర్బ్స్ గురించి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 60-63 లో లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఉన్నాయి. లాంగ్వేజ్ ఫంక్షన్స్ కి రిలేటెడ్ గా ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇట్స్ టైమ్. ఇట్స్ టైమ్ తో పాటుగా మనం సింపుల్ పాస్ట్ వర్బ్ ని యూజ్ చేయాలి అని అక్కడ కండిషన్, ఆ రూల్ అనేది ఉంది. సో ఇట్స్ టైమ్ తో పాటుగా ఇట్స్ క్వైట్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ అబౌట్ టైమ్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు ఎక్స్ప్రెషన్ ని. ఆ క్వైట్, హై, అబౌట్ అనేటటువంటి అడ్జెక్టివ్స్ మనకి కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నట్లుగా, అంటే ఆ అవసరాన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నట్లుగా మనకి యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఈ క్వైట్ టైం, హై టైం, ఇట్స్ టైం అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాక్చువల్గా టెక్స్ట్ బుక్ లో కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అండ్ ఇది యాక్చువల్గా ఒక పని ఇలా జరగాల్సి ఉంది కానీ ఇంకా జరగలేదు, సో ఇలా జరగాలి. లేదా ఒకటి ఇలా జరగకూడదు కానీ జరిగింది, సో అది జరగకూడదు అని చెప్పేటటువంటి అర్థంలో మనం ఒక సజెషన్, ఒక అడ్వైస్ ఇవ్వడానికి, సజెషన్ ఇవ్వడానికి కూడా ఈ ఇట్స్ టైం, ఇట్స్ హై టైం అనేటటువంటి ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇక్కడ చూద్దాం. అక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఒక 5 సెంటెన్సెస్ లో ఒక 3 సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ నేను రాశాను. ఇట్స్ హై టైం భవానీ వోకప్. యాక్చువల్గా భవానీ ఎప్పుడు కూడా 7 AM కి అలా లేస్తుంది, కానీ ఇవాళ ఇంకా లేవలేదు, సో తను లేవాల్సిన టైం అయ్యింది అని చెప్పేటటువంటి ప్రక్రియలో మనం సెంటెన్స్ ని ఎలా రాస్తాము అంటే ఇట్స్ హై టైం, అక్కడ ఇట్స్ హై టైం యూజ్ చేయమన్నారు. ఇట్స్ హై టైం యూజ్ చేసిన, ఇట్స్ క్వైట్ టైం యూజ్ చేసిన, ఇట్స్ అబౌట్ టైం యూజ్ చేసిన, ఇట్స్ టైం అని యూజ్ చేసినా కూడా మీనింగ్ అయితే ఏమీ మారదు, కొంచెం ఆ స్ట్రెస్ అయితే వస్తుంది. అండ్ ఇట్స్ హై టైం అక్కడ ఇచ్చినటువంటి యూసెస్. సో అక్కడ సెంటెన్స్ ఎలా రాస్తామంటే ఇట్స్ హై టైం, నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది. మ్యాక్సిమం సజెషన్స్ ఆర్ అడ్వైసెస్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ కి ఇస్తారు కాబట్టి యు అనేటటువంటి సబ్జెక్ట్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పర్టికులర్ గా భవానీ అనేటటువంటి పేరు ఇచ్చారు కాబట్టి మనం భవానీ అని రాసాం. లేదంటే అక్కడ ఇచ్చినటువంటి సందేశాన్ని బేస్ చేసుకుని మనం ఆ సబ్జెక్ట్ ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో యు అవుతుంది. అండ్ ఇక్కడ ఈ సెంటెన్స్ లో భవానీ అని వస్తుంది. అండ్ మెయిన్ ఆ కంటిన్యూషన్, ఆ సబ్జెక్ట్ తర్వాత వచ్చేటటువంటి వర్బ్ సింపుల్ పాస్ట్ వర్బ్ అయి ఉండాలి. ఈ ఇట్స్ టైం, ఇట్స్ హై టైం ఎక్స్ప్రెషన్స్ తో యూజ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తర్వాత వచ్చే వర్బ్ సింపుల్ పాస్ట్ వర్బ్ అయి ఉండాలి. అందుకనే ఇట్స్ హై టైం భవానీ వోకప్. వేకప్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ అయితే
వర్కప్ పాస్ట్ టెన్స్ ఫామ్. సో వర్కప్ అని మనం అక్కడ యూజ్ చేసాము. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్లో ఆడుకోవడానికి వెళ్ళాము, నా ఫ్రెండ్ నేను, అక్కడ చాలా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేటటువంటి సెంటెన్స్లో అక్కడ ఇట్స్ టైం యూజ్ చేయమన్నారు. అండ్ సెంటెన్స్ ఇట్స్ టైం we went home, ఎందుకంటే నేను నా ఫ్రెండ్ కూడా ఉన్నారు. సో అక్కడ సబ్జెక్ట్ we అనేది వస్తుంది. అండ్ దాని వెంటనే వచ్చేటటువంటి వర్బ్ మాత్రం పాస్ట్ టెన్స్ వర్బ్ అయి ఉండాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్ అయి ఉండాలి. సో ఇట్స్ టైం we went home అని వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్స్ టైం మై ఫ్రెండ్ మేడ్ ఏ కాల్, మా ఫ్రెండ్ ఫలానా టైంకి కాల్ చేస్తారని చెప్పారు, ఇంకా కాల్ చేయలేదు, వెయిట్ చేస్తున్నాను అని చెప్పేటటువంటి సెంటెన్స్లో ఇట్స్ టైం మై ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్ అయితే మేడ్ అనేది యాక్చువల్గా V2 ఫామ్, అంటే పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అవుతుంది. మై ఫ్రెండ్ మేడ్ ఏ కాల్ అని చెప్పి అక్కడ సెంటెన్స్ వస్తుంది. సో ఇవి ఈ పేజ్ నెంబర్ 62, 63లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్. అండ్ ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఈ యూసేజెస్, ఈ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసినటువంటి సెంటెన్సెస్. అండ్ ఇవి లాంగ్వేజ్ ఫంక్షన్స్లోకి వస్తాయి. లాంగ్వేజ్ ఫంక్షన్లో ముఖ్యంగా ఈ సజెషన్స్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఇలా జరిగి ఉండాల్సింది లేదా ఇలా జరిగి ఉండకుండా ఉండాల్సింది అని చెప్పేటటువంటి ప్రాసెస్లో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 137 అండ్ 138లో 137, 138లో మళ్ళీ మనకి మోడల్ వర్బ్స్ యొక్క ఫంక్షన్స్ ఉన్నాయి. అక్కడ మీకు చాలా క్లియర్ కట్గా ఆ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ యొక్క ఫంక్షన్స్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఒకవైపు, వాటి ఫంక్షన్స్ ఏంటనేది ఇంకొక వైపు ఇచ్చారు. అండ్ పేజ్ నెంబర్ 137లో ఒక కాన్వర్సేషన్ కూడా ఇచ్చారు. అది చదివితే ఈ ఫస్ట్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ యొక్క ఫంక్షన్స్ చదివి తర్వాత కాన్వర్సేషన్ చదివితే కనుక మీకు క్లియర్గా అక్కడ ఆ స్పీకర్స్ యొక్క ఇంటెన్షన్, ఆ మోడల్స్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ ఇంటెన్షన్తో ఆ మోడల్ వర్బ్స్ యూజ్ చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే కొన్ని పర్టికులర్ రూల్స్, ముఖ్యంగా ఈ ఫంక్షన్స్తో పాటుగా కొన్ని రూల్స్ అనేవి ఇచ్చారు. ఎప్పుడు మనం మోడల్ వర్బ్స్ యూజ్ చేయాలి, అక్కడ ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది ఇచ్చారు. సో అవి ఇప్పుడు చూద్దాం. అవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో యూజ్ అయ్యేటటువంటి రూల్స్ అవి. సో ఎర్రర్స్గా కానీ ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్లో కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. సో వాటి గురించి ముఖ్యంగా స్ట్రెస్ చేసుకుందాము. అండ్ ఆ రూల్స్ ఏంటి అంటే మోడల్స్ టేక్ ఎనీ సబ్జెక్ట్ బిఫోర్ దెమ్. మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ పర్సన్తో పాటు ఫలానా ఐ తో పాటు యామ్, లేదా ప్రెజెంట్ టెన్స్లో అయితే యామ్, పాస్ట్ టెన్స్లో అయితే వర్జన్ రావాలి. అండ్ ఏదైనా ఇమాజినేషన్ అయితే, ఇమాజినరీ యాక్షన్ అయితే వరన్ రావాలి అని చెప్పి. అండ్ ఇప్పుడు హీ, షీ, ఇట్ తీసుకుంటే ప్రెజెంట్ టెన్స్ ఫామ్ రావాలి. ఇలాంటి వర్బ్ అండ్ సబ్జెక్ట్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది యాక్చువల్గా. అయితే ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ వచ్చేసరికి ఆ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేటటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మోడల్స్ టేక్ ఎనీ సబ్జెక్ట్ బిఫోర్ దెమ్. ఆ మోడల్ వర్బ్స్తో అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా, ఏ పర్సన్లో అయినా మనం తీసుకోవచ్చు. అది ఒకటైతే నో టూ మోడల్స్ కో అక్కర్ ఇన్ ఏ సెంటెన్స్. ఏ సెంటెన్స్లోనూ కూడా టూ మోడల్ వర్బ్స్ అనేవి రావు. ఒకే సెంటెన్స్లో టూ మోడల్ వర్బ్స్ రావడం అనేది జరగదు. సో ఇది ఎర్రర్స్లో మీకు ఇచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఆల్వేస్ V1 విల్ బి ద మెయిన్ వర్బ్ ఆఫ్టర్ మోడల్స్. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ యూజ్ చేసినప్పుడు దానికి నెక్స్ట్ వచ్చేటటువంటి మెయిన్ వర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్లోనే ఉంటుంది. రూట్ ఫామ్ బేస్ ఫామ్లోనే ఉంటుంది, అంటే ప్రెజెంట్ టెన్స్ ఫామ్లోనే ఉంటుంది. సో విల్ కమ్, షుడ్ గో, ఇలా కమ్, గో ఇలాంటివన్నీ కూడా రూట్ ఫామ్లోనే వస్తాయి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్తో పాటుగా. అండ్ నెక్స్ట్ ది పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ సమ్ మోడల్ వర్బ్స్. అంటే ఇప్పుడు షల్ కి షుడ్ ఉంది, అండ్ క్యాన్ కి కుడ్ ఉంది, మే కి మైట్ ఉంది, అండ్ విల్ కి వుడ్ ఉంది. ఈ పాస్ట్ ఫార్మ్స్ కొన్ని మోడల్ వర్బ్స్ లో పాస్ట్ ఫార్మ్స్ పొలైట్నెస్ ని చూపిస్తాయి. ఇప్పుడు క్యాన్ అండ్ మే గురించి చెప్పుకున్నాము. క్యాన్ ఇన్ఫార్మల్ గా యూజ్ చేస్తే మే అనేది ఫార్మల్ గా యూజ్ చేస్తామని చెప్పుకున్నాము. అప్పుడు
ఈ వాటి పాస్ట్ ఫార్మ్స్ వస్తే మోర్ ఫార్మల్ అవ్వచ్చు. సపోజ్ షుడ్ ఉంది, అక్కడ సజెషన్స్ ఒక పొలైట్ వేలో సజెషన్ ఇవ్వడానికి, అలాగే కుడ్ అండ్ వుడ్ అనేవి కూడా పొలైట్ రిక్వెస్ట్కి అండ్ అలాగే ఒక ఆఫర్కి అలా పొలైట్నెస్ని చూపించే విధంగా మనం ఆ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తాము. అండ్ దీంతో పాటుగా ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. అండ్ ఆ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఆ సెంటెన్సెస్ వాటి ఏ ఫంక్షన్ని అవి అక్కడ చూపిస్తున్నాయి అనేది ఉంది. ఆ ఎక్సర్సైజ్ చూద్దాం ఇప్పుడు. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ని బేస్ చేసుకుని అంటే వాటి ఫంక్షన్స్ని బేస్ చేసుకుని కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఆ సెంటెన్సెస్లో ఉన్నటువంటి మోడల్ వర్బ్స్ ఎటువంటి ఫంక్షన్ని చూపిస్తాయి అక్కడ అనేది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్. సో ఫస్ట్ వన్, హీ కెన్ సింగ్ ఫర్ 8 hours ఎట్ ఏ స్ట్రెచ్. దానికి మీనింగ్ అతను ఒకే స్ట్రెచ్లో 8 గంటల పాటు పాడగలడు, 8 గంటల పాటు కంటిన్యూస్గా పాడగలడు అని. అంటే ఇక్కడ కెన్ అనేది అతని యొక్క ఎబిలిటీని తెలియజేస్తుంది. సో క్యాన్ అనేటటువంటి మోడల్ వర్బ్ అక్కడ అతని ఎబిలిటీ అనేది తెలియజేస్తుంది. కాబట్టి దాని యొక్క ఫంక్షనింగ్, ఆ కెన్ అనే మోడల్ వర్బ్ యొక్క ఫంక్షనింగ్ ఎబిలిటీ అని తీసుకుంటాం. అండ్ నెక్స్ట్, యూ వుడ్ టేక్ ఎన్ అంబ్రెల్లా, ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. సో బయట వర్షం పడుతుంది, ఒక అంబ్రెల్లా తీసుకెళ్ళు అని చెప్పినప్పుడు ఆ కుడ్ అనేది ఒక సజెషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో కుడ్, షుడ్తో పాటు కుడ్ కూడా మనం సజెషన్ ఇవ్వడానికి యూజ్ చేయొచ్చు అని అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్, వీ షుడ్ కంప్లీట్ ద షూటింగ్ బై టుమారో ఈవినింగ్. వీ షుడ్ కంప్లీట్ ద షూటింగ్ బై టుమారో ఈవినింగ్. సో అక్కడ ఒక కండిషన్ లాగా చెప్తున్నారు. సో దాన్ని ఒక ఆబ్లిగేషన్గా తీసుకుంటాం. ఆ షుడ్ అనేది ఒక ఆబ్లిగేషన్ అని చెప్పి తీసుకుంటాము. అండ్ షాల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్, షాల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్, నువ్వు వచ్చే వరకు వెయిట్ చేయనా అనేటటువంటి ఆఫర్ని అక్కడ ఇస్తున్నారు. కాబట్టి షల్ అనేది అక్కడ ఆఫర్ని తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్, ద టైమ్ వాజ్ అప్, ద టైమ్ వాజ్ అప్ బట్ ద మేకప్ పర్సన్ వుడ్ నాట్ టర్న్ అప్. ద మేకప్ పర్సన్ వుడ్ నాట్ టర్న్ అప్. టైం అయిపోయింది కానీ మేకప్ చేసే ఆయన ఇంకా రాలేదు అని ఇక్కడ సెంటెన్స్ యొక్క అర్థం. ఇది వుడ్, విల్కి పాస్ట్ ఫామ్ వుడ్. సో ఆ ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ని ఇక్కడ తెలియజేస్తుంది. అంటే టైం అయిపోయినప్పటికీ కూడా రావాల్సిన వ్యక్తి ఇంకా రాలేదు. ఫ్యూచర్ రావాల్సి ఉంది, అది ఫ్యూచర్ని తెలియజేస్తుంది, ఇంకా రాలేదు కాబట్టి అది పాస్ట్లో తీసుకుంటాం. ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అని చెప్పి దీన్ని అంటాము. అండ్ నెక్స్ట్, ద కార్ హ్యాజంట్ అరైవ్డ్ ఎట్. కార్ ఇంకా రాలేదు. ఇట్ మస్ట్ హ్యావ్ గాట్ ఏ ఫ్లాట్ టైర్. అంటే ఎక్కడో అది పంక్చర్ అయి ఉండాలి. ఫ్లాట్ టైర్ అంటే పంక్చర్ అవ్వడం అని చెప్పి. సో ఇట్ మస్ట్ హ్యావ్ గాట్ ఏ ఫ్లాట్ టైర్. ఈ మస్ట్ అనేది ఇక్కడ ఇన్ఫరెన్స్ని అంటే రీజన్తో కూడినటువంటి రిజల్ట్ని తెలియచేయడమే ఇన్ఫరెన్స్ అని చెప్పి మనం ఇదివరకు చెప్పుకున్నాం. సో కార్ ఇంకా రాలేదు, ఎక్కడో అది పాడై ఉంటుంది అని చెప్పి ఇక్కడ మీనింగ్. మస్ట్ ఇన్ఫరెన్స్ తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్, దేర్ మే బీ హెవీ రైన్స్ టుమారో, సో why couldn't we go for indoor shooting? ఇక్కడ 2 మోడల్ వర్బ్స్, 2 సెంటెన్సెస్లో 2 మోడల్ వర్బ్స్ 2 ఫంక్షన్స్ని తెలియజేస్తాయి. దేర్ మే బీ హెవీ రైన్స్ టుమారో, మేబీ వెదర్ ఫోర్కాస్ట్లో చెప్పి ఉండొచ్చు లేదా వెదర్ మారి ఉండొచ్చు. సో అక్కడ దేర్ మే బీ రైన్స్, హెవీ రైన్స్ టుమారో అని చెప్తున్నారు. రేపు చాలా ఎక్కువ వర్షాలు, అధిక వర్షాలు పడవచ్చు. సో మేబీ అనేది ఇక్కడ పాసిబిలిటీని తెలియజేస్తే, సో వై కుడెంట్ వీ గో ఫర్ ఇండోర్ షూటింగ్ అంటే ఎందుకు మనం ఇండోర్ షూటింగ్ చేసుకోకూడదు? కుడెంట్ వీ, వై కుడ్ అనేది ఇక్కడ సజెషన్ని తెలియజేస్తుంది. మనం ఇండోర్ షూటింగ్ ఎందుకు చేసుకోకూడదు అని అక్కడ సలహా ఇవ్వడం లాగా మనకు అక్కడ వస్తుంది. అండ్ విల్ యూ జాయిన్ us ఫర్ టీ? సో ఇక్కడ విల్ అనేటటువంటి మోడల్ వర్బ్ ఒక రిక్వెస్ట్ని కానీ ఒక ఇన్విటేషన్ ఇస్తున్నట్లు, అంటే టీకి జాయిన్ అవ్వచ్చు కదా మాతో పాటు అని ఇన్వైట్ చేస్తున్నట్లు లేదా రిక్వెస్ట్ చేస్తున్నట్లు కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద 2 parties shall be in force for the next 2 years. The agreement between the 2 parties shall be in force for the next 2 years అన్నప్పుడు అక్కడ shall
డ్యూటీని తెలియజేస్తుంది, ఆబ్లిగేషన్ లాగా వస్తుంది. షల్ అనేది ఆబ్లిగేషన్ ఫంక్షన్గా ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ మైట్ బి ఎన్ ఐడియా, ఇట్ మైట్ బి ఎన్ ఐడియా టు పోస్ట్పోన్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. మేబీ సినిమా యొక్క రిలీజ్ని పోస్ట్పోన్ చేసే ఐడియాలో ఉన్నారు, ఐడియా అయ్యి ఉండవచ్చు అన్నప్పుడు అది ఒక పాసిబిలిటీ. పాస్ట్లో మే ఎలా అయితే వస్తుందో మైట్కి కూడా ఆ పాసిబిలిటీని కొన్ని సందర్భాల్లో తీసుకుంటాం. సో అది పాసిబిలిటీ అని చెప్పి మైట్కి ఫంక్షన్గా చూసుకుంటాం. సో ఇది మీకు 10th క్లాస్లో ఉన్నటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్కి సంబంధించినటువంటి గ్రామర్. ఇంకా టెన్సెస్కి సంబంధించి ఉన్నాయి. సో అవి టెన్సెస్ టాపిక్లో చెప్పుకుందాము. అండ్ ఈ వర్బ్స్కి సంబంధించి 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు, 3rd క్లాస్లో ఓన్లీ వర్బ్ ఫార్మ్స్ వరకు మీరు నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ 4th నుండి 10th వరకు కూడా మీకు ఈ వర్బ్స్ అన్నీ కూడా చెప్పాము, టెక్స్ట్ బుక్ పార్ట్. సో మీరు క్లియర్గా విని అర్థం చేసుకోండి.